వెల్కమ్ టు ఏపీ న్యూస్ 5. శ్రీకాకుళం జిల్లా టెక్కలి జిల్లా ఆసుపత్రిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. గతంలో సమీక్షా సమావేశం నిర్వహించి హాస్పిటల్కు శస్త్రచికిత్స చేయాల్సి ఉందని హెచ్చరించారు. ఈ శస్త్రచికిత్సలో భాగంగా హాస్పిటల్లో ఉన్న ఓపీ మరియు డాక్టర్స్ విభాగాల రూమ్స్ మరియు మరుగుదొడ్లని ప్రత్యక్షంగా పరిశీలించి రోగులకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. హాస్పిటల్ ఎమర్జెన్సీ స్పెషాలిటీ వార్డ్ బెడ్ల సంఖ్య పెంచాలని, స్కానింగ్ విభాగంలో ఎటువంటి సాంకేతిక లోపాలు లేకుండా పనిచేయాలని, ఎలక్ట్రిసిటీ బిల్లులు మీరు చెల్లిస్తున్నారా, ఎందుకు ఫ్యాన్స్ లైట్లు వేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని హాస్పిటల్ సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది నా మొదటి తనిఖీలో సూచనలని, మరొకసారి ఇలాంటి పరిస్థితులు తలెత్తితే సహించేది లేదని, హాస్పిటల్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచి హాస్పిటల్లో డాక్టర్స్ మరియు సిబ్బంది నిర్లక్ష్య ధోరణి వీడనాడి బాధ్యతగా వ్యవహరించాలని, డాక్టర్స్ తన సొంత హాస్పిటల్ గా భావించి సేవలు అందించాలని పలు సూచనలు చేశారు. హాస్పిటల్ పరిసరాలను తనిఖీ చేసి జిల్లా ఆసుపత్రి తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రారంభోత్సవం చేశామని, గత ప్రభుత్వం ప్రారంభోత్సవ శిలాఫలకాలను ధ్వంసం చేసిందని, వెంటనే శిలాఫలకాలను 2 రోజుల్లో ఏర్పాటు చేసి తమకు ఫోటోలు పంపించాలని అధికారులకు ఫోన్లో ఆదేశించారు. హాస్పిటల్లో ఇంకా ఎంతమంది డాక్టర్స్ అవసరమో పూర్తి నివేదిక తెలియజేయాలని, వెంటనే డెంటిస్ట్, రేడియాలజిస్ట్, ఎనస్థీషియా విభాగాల డాక్టర్ల సదుపాయాన్ని కల్పించే విధంగా ప్రభుత్వపరమైన చర్యలు తీసుకుంటామని, టెక్కలి జిల్లా ఆసుపత్రి నా కళ అని, జిల్లా ఆసుపత్రిలో సేవలు ప్రైవేట్ ఆసుపత్రిలో తిరిగి ధీటుగా అందించాలని డాక్టర్స్ పలు అంశాలపై ఆదేశాలు జారీ చేశారు. ఎందుకు ఈ ఫ్లక్చువేషన్ అవుతుందో ఒకసారి వాడు మీరు స్టడీ చేయండి. ట్రాన్స్ఫార్మర్ సరిపోతే మార్చేద్దాం. మీరు ఒకసారి స్టడీ చేయండి. ఏ ఎలక్ట్రికల్ రాసుకోండి నేను చెప్తాను. నాకు మళ్ళీ కలపండి అన్నట్టు మాట్లాడతారు. మీరు వస్తే ఒకసారి మీరు వాళ్ళు మొత్తం ఏటేట్ ఉన్నాయి ఇవన్నీ చూసుకొని, ఒకవేళ ఏమైనా పవర్ ఫ్లక్చుయేషన్ రావడానికి ఏమైనా ప్రాబ్లమ్స్ సరే అది ఉంటే మీకు ఫ్రీ అయిపోయింది. క్లియర్ అయింది. ఎందుకు మళ్ళీ సరిలేదు? మీరు సాయంత్రం వస్తే ఆ డేటు అవన్నీ ఎప్పుడు చేస్తాం ఆ రోజు ఫోటో ఆ ఫొటోస్ మీకు ఫోటో పంపిస్తాను. నేను మళ్ళీ రేపు ఎల్లుండి వచ్చినప్పుడు నీట్గా పలకలు పెట్టి చూపిస్తున్నాను. ఏం పెద్దలు ఆ టైంలో ఇది కదా ఇలా ఫోటో నీకు పెడతాను. ఆ రోజు డేట్ ఓపెనింగ్ ఉంది, డేటు ప్రోటోకాల్ కూడా ఆ రోజు ఎలా ఉందో అదే పెట్టి మార్చుకోవాలి. పెట్టి ఆ 2 పలకలు కలిపి పెట్టి నాకు 2 డేస్ ఫోటోలు పెట్టాను. ఒకసారి సాయంత్రం వచ్చి ఆ టెక్నీషియన్స్కి సూపరింటెండెంట్ గారికి కూర్చోబెట్టి ఎందుకు పవర్ ఫ్లక్చుయేషన్ వస్తుంది, ఒకవేళ కొత్త ట్రాన్స్ఫర్ కావాలని అడిగి సెర్చ్ చేయండి. చేయవే ప్యానల్ బోర్డు వేసి మేము పెడతాము, లేకపోతే పెట్టి చేయొద్దని చెప్తాను. వచ్చి ముందు సాయంత్రం చూసి నాకు చెప్తాను. టేబుల్ వేసామనుకో సాయంత్రం కూర్చోండి. అప్లోడ్ చేస్తాను. నేను ఏమంటానంటే ఇవన్నీ కొద్దిగా క్లీన్ చేయాలి సార్. ఎవరు మీరు ఇవన్నీ హాస్పిటల్ డెవలప్మెంట్ ఫండ్ ఉంది కదా, నేను కలెక్టర్ ఇస్తాను కదా మీకు. ఎందుకన్నా సరే మీరు ఏం చేస్తారు, లేబర్కి పెట్టేయండి. కాంట్రాక్ట్ అవ్వకపోతే చెప్పండి, లేబర్ కాంట్రాక్ట్ చెప్పినట్టు చేయండి. ఎంటైర్ హాస్పిటల్ అంతా కూడా నీట్గా చెక్కించి ఎవరికంటే వేసుకుని ఎంటైర్ ఎక్కడ కూడా ఒక పిచ్చి పక్క ఉండకూడదు. చేస్తే హాస్పిటల్ ముందు వాతావరణం సెట్ అవ్వాలి. నేను ఇప్పుడు వచ్చాను, మన గేటు ముందు కృపారానికి వరకు మన గేట్ అంతా పిచ్చి మొక్కలు. ఒక అరగంట ఒక మిషన్ పెట్టి ఒక అరగంట నీట్గా అయిపోతుంది. వచ్చిన ఒక హాస్పిటల్ వాతావరణం చక్కగా కనిపిస్తుంది. ఇక మీరు చేయకపోతే నేనే ఒక రోజు ఉంటే ఇవన్నీ చేయించుకోవచ్చు. ఆ స్థాయికి మీరు తెచ్చుకుంటే నేను చేయించుకోవచ్చు. కనెక్షన్ ఇచ్చి అక్కడ కూడా 6 గంటలు వేసుకుంటే మీకు ఫ్రీ అయిపోతుంది. మీకు డిస్టెన్స్ కూడా చాలా తక్కువ రావడానికి దగ్గర కాదు. మీకు ఆ ప్లాన్ చేయిస్తుంది అన్నమాట. ఏదైనా
మీకు ఏవేవి అవసరం నేను చెప్తాను, అది ఎవరు చేయాలని నేను ఈ చెప్తాను. మీరు ఒకసారి చెప్పండి, ఈ రాసుకోండి అది ఆ రోజు కూడా ఉదాహరణకి ఇప్పుడు ఎక్కడ కరెంట్ స్తంభం మీద పడిపోయాడు, అయితే అది కొంచెం ఫ్రీ చేయండి. సైడ్ రండి అన్న, సైడ్ రండి. రన్ అవుతుంది సార్. నిన్న అలా కరెంట్ పోయి వస్తుంటేనే జనరేటర్ మీదనే 4 అవర్స్ రన్ చేసాం సార్ మనం. కానీ ఇలా కరెంట్ పోయినప్పుడు ఇలా స్కాన్ చేసే టైంలో కరెంట్ పోతే లోపల పవర్ బోర్డ్స్ పోతున్నాయి సార్. మన అలా పోయి సింగపూర్ నుంచి తెప్పించినాం సార్, 7 lakhs పెట్టి.